హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు నవ్య. టుడే ఈజ్ అనదర్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. ఒక వీక్లో దిస్ ఇస్ ద థర్డ్ వన్ దట్ ఐఎమ్ డూయింగ్. ఇప్పటివరకు ఒక్కటి కూడా అప్లోడ్ చేయలేదు అండ్ ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ దీస్ ఆర్ నాట్. ఈరోజు ఎందుకు చేస్తున్నా అంటే టుడే ఈజ్ ద డే బిఫోర్ ఐ లీవ్ ఫర్ ఢిల్లీ ఫర్ వర్క్ ట్రిప్. ఢిల్లీకి వెళ్ళే ముందు రోజు అనమాట. ఇది ఎంత హడావడి ఉండబోతుంది నా లైఫ్ ఒక ట్రిప్కి వెళ్ళే ముందు అనేది తెలుస్తుంది మీకు ఈ వీడియో చూస్తే. ఐ మీన్ మొత్తం మర్చిపోకుండా నేను రికార్డ్ చేస్తే. సో ఇట్స్ 12 o'clock ఇన్ ద మార్నింగ్. నేను ఇంత రెడీ అవుతున్నా ఎందుకంటే స్టోర్కి వెళ్ళడానికి ఇట్లా వెళ్ళాను, నార్మల్గానే వెళ్తా డ్రెస్ వేసుకొని. నేను టుడే ఐమ్ వేరింగ్ మేకప్ బికాజ్ ఐ హ్యావ్ టు రికార్డ్ the pictures and videos for Instagram reel and యూట్యూబ్లో నుమాయిష్ హాల్ ఇవాళ లైవ్ వెళ్ళిపోవాలి బికాజ్ టుమారో ఇస్ సాటర్డే రోజు అందరూ వెళ్ళి కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. నేను ఫ్రైడే అప్లోడ్ చేస్తేనే హెల్ప్ అవుతుంది. ఐ డోంట్ నో ఇఫ్ ఈ వీడియో ఆడుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఐ థింక్ నేనైతే చాలా కష్టపడినా. ఐ హ్యావ్ సో మచ్ స్టఫ్, అందుకే అంటే సో మచ్ స్టఫ్ ఐ గాట్ దమ్ ఎట్ అ వెరీ రీజనబుల్, చాలా చాలా తక్కువ రేట్కి వచ్చిండే. సో హెల్ప్ అవుతుంది అన్నట్టుగా చేస్తున్నా. మళ్ళీ ఇంటికి వచ్చి మేకప్ వేసుకొని వెళ్ళడం ఇదంతా మనతో కాదు. మేకప్ వేసుకొని వెళ్దాం, టైం దొరకగానే వెళ్ళి రికార్డ్ ఇట్ ఆఫ్ అని చెప్పి రెడీ అవుతున్నా. ఐ డోంట్ డూ ఎనీథింగ్. లేవగానే స్నానం పొద్దున్న చేయను, నేను ఈవినింగ్ చేస్తాను. దట్ ఈస్ మై స్కెడ్యూల్. వెళ్ళి స్టోర్లో పని సార్ట్ చేసి తినేసి వెంటనే స్టార్ట్ చేస్తా. సో ఆల్ దిస్ ప్రాసెస్ విల్ టేక్ 1.5 hours. ఆ 1.5 hours నాకు మేకప్ అట్లనే ఉంటుంది. ఐఎమ్ మేకింగ్ షూర్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు మేకప్ అంటే వేసుకుంటున్నాం మరి చేస్తాం అంటే మేకప్ వేసుకుంటే ఐ హ్యావ్ టు డూ ఇట్, దట్స్ ఇట్. దిస్ నో అదర్ వే అరౌండ్. మైన్ ఇస్ లైక్ ఒక్కసారి మేకప్ వేసుకుంటే పని అవ్వాలంతే. రేపు వెళ్తున్నానండి ఢిల్లీ. రేపు ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి ఫ్లైట్ ఉంది నాకు. 7 వరకు దిగుతా. కావాలని ఎర్లీ మార్నింగ్ బుక్ చేసుకున్నా బికాస్ ఐ కాంట్ వేస్ట్ అ డే. ఐఎమ్ నాట్ రియలీ షూర్. అంటే ఢిల్లీ వెళ్తున్నా. ఢిల్లీ నుంచి నాకు అంత టైం సరిపోయి ఇఫ్ గాడ్ గివ్స్ మీ హిస్ బ్లెస్సింగ్స్ ఐ మైట్ ఆల్సో గో టు మహాకుంభ్. ఇట్లా వెళ్ళి అట్లా ఏమంటారు త్రివేణి సంగమంలో డిప్ తీసుకొని వచ్చేస్తా. లైక్ ఐ డు నాట్ హ్యావ్ టైమ్ బికాస్ ఐ ఆల్సో హ్యావ్ మై సిస్టర్స్ వెడ్డింగ్. సో దానికి ఖచ్చితంగా ఉండాలి నేను. లైక్ షీజ్ మై ఓన్ లైక్ మా డాడీ వాళ్ళ అన్న కూతురు అనమాట. ఐ హ్యావ్ టు బీ దేర్. సో నాకు లిటరలీ ఐ ఓన్లీ హ్యావ్ 3 యాక్చువల్ డేస్ ఫర్ వర్క్ అండ్ 1 day, అది కూడా 4 ఉండాలి. 4 days అయితేనే వర్క్కి సరిపోతుంది. కానీ ఐఎమ్ థింకింగ్ టు కట్ ఇట్ ఆఫ్ విత్ 3 days అండ్ దెన్ గో టు ప్రయాగ్రాజ్ నుంచి మళ్ళీ డైరెక్ట్గా లైక్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ఢిల్లీ. ఫ్లైట్స్ అస్సలు ఏం లేవు ప్రయాగ్రాజ్ నుంచి. ఉన్నా కూడా 20,000 25,000 ఉంది. ఇంకా దెర్ ఇస్ నాకు వెళ్ళడం ఇంపార్టెంట్. వచ్చేటప్పటికి నేను ఐ ఫిగర్ ఇట్ అవుట్. లైక్ ఇఫ్ దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ దెన్ ఐ టేక్ ఫ్లైట్ ఫ్రమ్ ప్రయాగ్రాజ్ అప్పటికప్పుడు బుక్ చేసేసుకొని. ఇంకా వారణాసి లైట్ తీసుకున్నా. మేబీ నెక్స్ట్ టైం ఢిల్లీకి వెళ్తూనే ఉంటా కాబట్టి ఢిల్లీ జైపూర్ ఇటు సైడ్ బాగానే వెళ్తుంటా కాబట్టి ఇయర్లీ 2 to 3 times ఈజీగా వెళ్తుంటా. సో వారణాసి ఐ కెన్ డూ. అండ్ వాట్ ఐ హర్డ్ ఇస్ వారణాసి ఈస్ టూ క్రౌడెడ్ రైట్ నౌ బికాస్ ప్రయాగ్రాజ్ వచ్చిన ప్రతి ఒక్కరు ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు వారణాసి అండ్ నౌ వారణాసి ఈస్ టూ క్రౌడెడ్. సో ఇట్స్ ఓకే ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ గెట్ టు విజిట్ వారణాసి. ఇంట్రడక్షన్ ఒక గంట ఎలా ఉంది. దట్ ఈస్ ఇట్ ఫర్ ద ఇంట్రడక్షన్. ఐ విల్ సీ యూ గైస్ వెన్ ఐఎమ్ షూటింగ్ ఆర్ వెన్ ఐఎమ్ గోయింగ్ టు ద స్టోర్ ఆర్ వెన్ ఐ గో టు ద స్టోర్. घर में रहता है ना? एक मिनट में बोलूँगी. Started filming. This is the first dress. నేను తినేసి ఇక్కడ వచ్చి లైట్ పోతే ఇది ఫిలిప్స్ ఇది నార్మల్ పిన్ ఉన్నది కాదనమాట. సో ఐ హ్యావ్ టు ఆర్డర్ ఇట్ ఆన్లైన్. బ్లింకిట్లో ఆర్డర్ చేసి తెప్పించుకొని పెట్టుకొని దెన్ ఐఎమ్ స్టార్టింగ్ రికార్డింగ్. 8 అవుతుంది. ఐ జస్ట్ ఫినిష్డ్ ఫిల్మింగ్. ఓ మై గాడ్, నా జీవితంలో నేను ఎప్పుడు ఇంతసేపు ఫిల్మ్ చేయలేదు అనుకుంటా. దట్ ఫర్ 1 video. ఇంతసేపట్లో 4-5 వీడియోలు చేసిన రోజులు ఉన్నాయి. కానీ టుడే వాజ్ వెరీ హెక్టిక్. టు స్టోర్ అగైన్ ఏవో డౌట్స్ ఉన్నాయి అని అంటే చెప్పేసి వచ్చా. మధ్యలో ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ పెట్టి ఇవన్నీ చేసుకుంటూ అయ్యే వరకు 8 అవుతుంది. ప్యాకింగ్ గీకింగ్ అంత పెద్ద టెన్షన్ ఏం లేదు. ఐ జనరలీ వెన్ ఐ గో ఆన్ వాక్ ట్రిప్ లైక్ దిస్ ఐ డోంట్ జనరలీ ప్యాక్ సో మచ్. అన్ని కంఫర్టబుల్ డ్రెస్సెస్, కుర్తీస్, ప్యాంట్స్, జీన్స్, టీ-షర్ట్స్
అట్లా తీసుకొని వెళ్తుంటాను. నథింగ్ ఎల్స్. ఐఎమ్ గోయింగ్ టు లైక్ ఎక్కువ ఆలోచించకుండా టెన్షన్ లేకుండా వెళ్దాము, అది ఇది ఇక్కడ పని ఏమైపోతుంది అక్కడ ఏమైపోతుంది అట్లా కాకుండా దిస్ ఈజ్ ఆల్సో వర్క్ ట్రిప్ ఓన్లీ. ఐ షుడ్ నాట్ థింక్ మచ్. నేను చాలా ప్రెషరైజ్డ్ లేదంటే ఏదో ఆలోచించుకుంటూ కదా అక్కడ పని అవ్వదు. దిస్ టైమ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ న్యూ వెండర్స్ అనమాట. దిస్ మై న్యాచురల్ హెయిర్. మంచిగా ఉండే నైట్. ఇంకా అంటే ఏం ప్రోడక్ట్ పెట్టలేదు, కర్లీ ప్రోడక్ట్స్ ఏం పెట్టకుండా జస్ట్ తలస్నానం చేసినాక డీటాంగిల్ చేసి ఐ జస్ట్ స్క్రంచ్డ్ ఇట్ ఆఫ్. దాంతోనే ఇంత మంచిగా వచ్చింది. దిస్ ఈజ్ hyaluronic acid moisturizer. It's better you give 2 to 3 minutes. అన్నీ వాళ్ళు ఎవరు లేపినా నేను లేవని, ఎడిటింగ్ అయ్యేంత వరకు రీల్, యూట్యూబ్ షార్ట్ రెండు అయిపోయేంత వరకు నేను లేవను. ఐ హ్యావ్ ఆఫీస్ కాల్ దో. ఐఎమ్ గోయింగ్ టు అటెండ్ దట్ కాల్. అది వర్క్ చేసుకుంటే ఇది ఎడిటింగ్ కూడా చేసుకోవాలి. వీళ్ళు ఒకటే ఎడిటింగ్ అయింది, ఇంకా యూట్యూబ్ అంతా ఎడిట్ అయిపోయింది. కాకపోతే పిక్చర్స్ ఇంక్లూడ్ చేయాలి కదా సైడ్కి, అదొకటి ఉంది. వీళ్ళంతా చాలా చండాలంగా ఉంది. చాలా హడావిడిలో షూట్ చేసి వెంటనే మేకప్ తీసేసి కూర్చొని వర్క్ చేస్తూ ఎడిటింగ్ చేసిన కదా. ఐ డెంట్ సార్ట్ ఎనీథింగ్. రేపటి వరకు ఇట్లనే ఉంటాయేమో. ఐ కెనాట్ స్లీప్ రైట్ నౌ. 4:30కి బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఐ హ్యావ్ టు బీ దేర్ బై 4. అంటే నేను 3:30కి స్టార్ట్ అవ్వాలి. ట్రాఫిక్ ఉండదు కాబట్టి హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాను. సో 3:30కి స్టార్ట్ అవ్వాలి అంటే నేను మరి 2:30 నుంచి రెడీ అవ్వడం స్టార్ట్ చేయాలి. ఐఎమ్ ప్యాకింగ్ నౌ. ఐ కంప్లీట్లీ ఫర్గాట్ దట్ ఐ నీడెడ్ టు ప్యాక్. నేను వర్క్ ట్రిప్లో వెళ్ళేటప్పుడు ఐ నెవర్ థింక్ ఏం పెట్టుకోవాలి ఏంటి అని చెప్పి. నేను 4 రోజులు పోతున్నా, 4 జతలు పెట్టుకోవాలని. ఒక జీన్స్ తీసుకెళ్తున్నా. అండ్ ఐమ్ ఆల్సో క్యారింగ్ మై దుపట్టి. ఐమ్ ఆల్ సెట్. తలస్నానం అయిపోయింది, అన్నీ అయిపోయాయి. ఇంకా ఇది జస్ట్ మూసేసి వెళ్ళడమే. ఈమెకి 3 రోజుల కోసం 3 రోజులు అంటుంది. ఇంత పెద్ద బ్యాగ్ క్యారీ చేస్తుంది అని మీరు అనుకోవచ్చు. దిస్ టైమ్ ఐమ్ ప్లానింగ్ టు గో టు సరోజిని. 3 సంవత్సరాలు కంటిన్యూస్గా, సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు వెళ్ళేవారు. నాకు బోర్ కొట్టి ఆపేసా మధ్యలో 2 సంవత్సరాలు. మళ్ళీ ఈసారి వెళ్దాము అనుకుంటున్నా. ఈసారి చాందినీ చౌక్ కూడా వెళ్దాము అనుకుంటున్నా. జనపద్, చాందినీ చౌక్ కాదు. సో సరోజిని అంటే చాలా మూటలు ఉంటాయి. ఐ డోంట్ వాంట్ టు అగైన్ లగేజ్ గురించి ఆలోచించకుండా ఇందులో వేసుకుని వచ్చేలాగా ఉండాలి అని చెప్పి నేను పెద్ద తీసుకొని వెళ్తున్నా. బట్ అదర్వైజ్ చిన్నది తీసుకెళ్తే సరిపోతుంది. జస్ట్ షాపింగ్ కోసం అని చెప్పి తీసుకెళ్తున్నా. జీన్స్ అండ్ స్వెట్ షర్ట్ వేసుకున్నా, ఫ్లైట్ ఎక్కగానే చలి పెడుతుంది అని చెప్పి. లిటరలీ హ్యావ్ 15 minutes to do whatever I was thinking to do. ఇది నేను లిఫ్ట్ తీసుకుంటున్నా, లేదంటే ఐ నెవర్ యూజ్ దిస్ లిఫ్ట్. ఐ థింక్ ఇది లాస్ట్ 3 సంవత్సరాల్లో ఇంట్లోకి వచ్చినాక ఇది 3rd టైమో 4th టైమో అనుకుంటా లిఫ్ట్ యూజ్ చేయడం. आगे से है रास्ता नहीं? आगे से नहीं, बैक साइड से ही लेना। ऐसा यहाँ से लो। ऐसे जा सकते हैं, ऐसे रिवर्स मार के ऐसे भी जा सकते हैं. ऐसे जाइए, इजी हो जाता है. तो वैसे we are starting now. It's 3:40 to be there by 4. అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి అవన్నీ చేసుకున్నాను. 4 కదా అప్పటికి బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. See you guys at the airport. I reached. Oh my god, కుంకుమ మొత్తం ఇట్లా అయిపోయింది. Okay, I reached. I'm going to do my check-in. I reached on time. Actually 4:30కి బోర్డింగ్ స్టార్ట్ అవ్వాలి కదా. They didn't start the boarding yet. 4:40 అవుతుంది. Oh fuck. I feel everybody is looking at me. We landed in Delhi. The time is 8:10 అవుతున్నట్టుంది. Yes, it's 8:15. క్యాబ్ బుక్ చేసుకున్నా. వీఆర్ గోయింగ్. వెళ్ళినాక చెక్-ఇన్ ఇస్తాడో లేదో తెలీదు. బికాస్ 12 o'clock ఉంటుంది కదా, ఇస్తే బాగుంటుంది. బికాజ్ ఐ రియలీ వాంట్ టు స్లీప్ ఫర్ అన్ అవర్. ఫ్లైట్ ఎక్కినా అండ్ ఐ స్లెప్ట్ ఫర్ 2 hours. ప్రీమియం ఎకానమీ బుక్ చేసిండే నేను ఈసారి. బ్రేక్ఫాస్ట్ వాజ్ లైక్ వాళ్ళు మంచిగా మెన్యూ ఇచ్చి, జనరల్గా ఎయిర్ ఇండియాలో ఫుడ్ అందరికి ఇస్తారు, కానీ మెన్యూ ఏమి ఇవ్వకుండా దే జస్ట్ సర్వ్ ఫుడ్. కానీ మెన్యూ ఇచ్చి అందులో మంచిగా ఉప్మా. ఈరోజు నేను ఇంకా అసలే ఫాస్టింగ్ అంటే ఇవన్నీ ఉండే. నాకు వద్దు అని చెప్పి అట్లనే వాడుకున్నా. ఐ జస్ట్ డ్రాంక్ సమ్ వాటర్ అండ్ స్లెప్ట్ ఆఫ్. మళ్ళీ ల్యాండింగ్ అప్పుడు దిగిన, లైక్ సీట్ మంచి చేసుకోండి, అవన్నీ తీసేసేయండి అన్నప్పుడు
I really started to like Air India. మొన్న మాల్దీవ్స్ వెళ్ళేటప్పుడు కూడా Air India ఉండే. Finally checked into the hotel that I booked. But I strongly feel the reviews that they have on booking.com are fake. I'm not going to change into anything. I already brushed my teeth while coming. స్నానం చేసిన ఏం లేదు, నేను లేచి సన్ స్క్రీన్ లోషన్ పెట్టుకొని then go out. So I'll see you guys when I'm going out. I'll sleep for an hour and I'll go out. I miss wearing my face mask. మర్చిపోయినా తెచ్చుకోవడం నేను. हाँ तो 4-2 का आपको रात को नहीं भेजा था जब, तो आप कह रहे कि चलो ठीक है देखता हूँ कि या तो घर जाके काट दूंगा नहीं तो कल देख लेंगे. इससे ले लेना नीचे. Was I getting basics for that one monthly basics account? I bought 3 tops from this for 40 rupees. 50 में 3 जोड़ा पड़ा था. I'm back home, fresh అయ్యి కూర్చొని ఒక గంట సేపు కూర్చొని హైదరాబాద్ టు అదే ఢిల్లీ టు ప్రయాగ్రాజ్ పోతే ఎట్లా, ఎన్ని కిలోమీటర్స్ ఉంది, ఎన్ని గంటలు పడుతుంది, ఎట్లా వెళ్తే తొందరగా వెళ్ళొచ్చు, కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు. అండ్ అక్కడి నుంచి నేను జైపూర్ వెళ్ళాలి అంటే ఢిల్లీ టు జైపూర్ వెళ్ళి, జైపూర్ టు ప్రయాగ్రాజ్ వెళ్ళి, ప్రయాగ్రాజ్ టు మళ్ళీ ఢిల్లీ వచ్చి, ఢిల్లీ నుంచి ఫ్లైట్ తీసుకోవాలా. ఢిల్లీ టు ప్రయాగ్రాజ్ ఐ బుక్డ్ మై బస్ నౌ. అగైన్ బస్కి నాకు 6,000 పడింది. ఇంకా యూ గైస్ ఇమాజిన్ హౌ ఫ్లైట్స్ ఆర్. ట్రైన్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు అంతా తలకైనా పెట్టుకోవాలనుకోలేదు. అండ్ బస్సు నార్మల్గా స్లీపర్ బుక్ చేసేసుకున్నాం, కంఫర్టబుల్గా వెళ్ళేసి రావచ్చు. దట్ ఈస్ వన్. ప్రయాగ్రాజ్ వెళ్ళి అక్కడ అయిపోగానే నేను డిప్ తీసుకోగానే నాకు ఇంకా అక్కడ పని ఏమి ఉండదు. సో నేను ఈవినింగ్ 4 o'clockకి అక్కడి నుంచి జైపూర్ బస్ ఉంది. జైపూర్ బస్ ఇంకా బుక్ చేసుకోలేదు బికాజ్ అక్కడ టైమింగ్స్ ఎట్లుంటాయి ఏంటి అని చెప్పి. కానీ ఐ బుక్డ్ మై జైపూర్ టు హైదరాబాద్ ఫ్లైట్. సో కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, బట్ ఐ ఫైనలీ బుక్డ్ మై ఫ్లైట్. జైపూర్ టు హైదరాబాద్ అయితే ఉంది. ఇంకా ఐ జస్ట్ హ్యావ్ టు మేక్ షూర్ ఐ గెట్ జైపూర్ నుంచి, అదే ప్రయాగ్రాజ్ నుంచి జైపూర్ చాలా బస్సెస్ ఉన్నాయి చూసిన, ఒకటి కాకపోయినా ఇంకొకటి ఖచ్చితంగా దొరుకుతుంది అని చెప్పి. సో దట్ ఐఎమ్ వెరీ షూర్. రేపు ఇక్కడ మండే రోజు, ఇప్పుడు సండే కదా ఈరోజు, మండే రోజు మార్నింగ్ ఇంకా పనులు ఉన్నాయి మధ్యాహ్నం వరకు. అది అయిపోగానే బస్ బుక్ చేసేసుకున్నా. అది 4 o'clock ఏమో బుక్ చేసుకున్నా. 4 o'clock అంటే ఈవినింగ్, అదే ఎర్లీ మార్నింగ్ 4 వరకు అక్కడ వెళ్ళిపోతాను. నేను అన్నీ ఫిగర్ అవుట్ చేసే వరకు మార్నింగ్ 6-7 అయినా కూడా నాకు నా పని, నేను డిప్ అవన్నీ తీసుకొని అక్కడిక్కడ తిరగడం అన్నీ 3-4 వరకు అయిపోతాయి. అండ్ దెన్ ఐ కెన్ గో టు ద బస్ స్టాప్ అండ్ టేక్ మై బస్, గో టు జైపూర్ టు హైదరాబాద్. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ. చాలా పెద్ద వ్లాగ్ అయింది అనుకుంటా. ఇందులో పెద్ద నేను చూపించేది ఏం లేదు. నేను అడ్జస్ట్ అని చెప్పి టప్ అని కొట్టడం, మళ్ళీ కమింగ్ బ్యాక్ అది చేసేసిన అని చెప్పి. ఐ ఫర్గాట్ టు రికార్డ్ అ లాట్ ఆఫ్ క్లిప్స్, బట్ ఐ విల్ ట్రై టు ఏమన్నా ఉంటే అక్కడిక్కడ చూసి పెడతాను. సరోజిని వెళ్ళిన బేసిక్స్ తీసుకోవద్దు అనుకున్నా, బేసిక్సే తీసుకున్నా. ఐ డెంట్ ఫైండ్ ఎనీ డ్రెస్సెస్, ఇట్ వాజ్ నాట్ ఇంట్రెస్టింగ్. దే వర్ నో హై వేస్ట్ ప్యాంట్స్ ఆల్సో. ఐ వాజ్ లైక్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మనీ అని చెప్పి మొత్తానికి నాకు తెలిసి ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టుంటా. నాకు క్యాబ్కే అయిపోయింది, కాకపోతే 600-700. బట్ దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. పొద్దునే ఎర్లీ మార్నింగ్ లేచి కొన్ని బిల్స్ అవి ఇవి చాలా ఉన్నాయి క్లియర్ చేసుకునేవి. అండ్ ఐ ఆల్సో మెట్ అ కపుల్ ఆఫ్ న్యూ వెండర్స్. 3:30కే నాకు ఢిల్లీ నుంచి ప్రయాగ్రాజ్ ఉంది. కొంచెం భయం వేస్తుంది బికాజ్ ద స్కెడ్యూల్ ఈజ్ చిక్ ఉంది కాబట్టి. నేను ప్రయాగ్రాజ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంకొక వ్లాగ్ స్టార్ట్ చేసి అదంతా నేను రికార్డ్ చేస్తాను, ఏం చేసినా ఎట్లా వెళ్ళినా ఏంటి అని చెప్పి. ఐఎమ్ షూర్ మహాకుంభ అయిపోవడానికి వచ్చింది 26కే అనుకుంటా క్లోజింగ్. బట్ హవెవర్ ఐ వాంట్ టు వ్లాగ్ ఇట్. పెడతానో లేదో నాకు తెలియదు, బట్ ఐ విల్ ట్రై టు రికార్డ్ ఎవ్రీథింగ్. So I hope you all enjoyed watching this video. If you did, so don't forget to like, comment and subscribe to my channel. And I'll see you guys in my next video. Bye.